హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఏం చేసాం అన్నది కూడా ఈ వీడియోలోనైతే మీరు చూసేయండి. పాప అయితే మార్నింగ్ వచ్చి కర్బూజా జ్యూస్ చేసిందండి. ఒక కర్బూజకాయ తీసుకుంది. అవి లోపల విత్తనాలు అయితే తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గ్లాస్ పాలు అయితే వేసుకుంది. కొద్దిగా ఐస్ కూడా వేసింది. పంచదార అయితే ఒక్క స్పూన్ వేసుకుంది. జ్యూస్ అయితే తయారు చేసింది. ఇలాగా ఈ జ్యూస్ ని ఒక గ్లాస్ లో వేసుకొని బాదం పప్పు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు కలిపి చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసుకొని చూసారు కదా ఎంత చిన్నగా అయిపోయాయో. ఇవైతే కర్బూజా జ్యూస్ లోనైతే పైన ఇలా వేసేసుకొని ఇంకా చాక్లెట్ సిరప్ అయితే ఇలా పైన అయితే వేసుకుంది. ఈ జ్యూస్ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బఠానీ సాట్ అయితే చేసుకున్నాము. ఈ నైట్ అంతా బఠానీలు అయితే నేను ఒక గ్లాస్ బఠానీలు తీసుకుని నానబెట్టుకున్నాను. అయితే ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ దాల్చిన చెక్క చిన్నది ముక్క అయితే వేసుకున్నాను. ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మిర్చి ఒక 2 తీసుకున్నాను. రాళ్ళుప్పు కొద్దిగా వేసుకున్నాను. అలాగే కారం కూడా కొద్దిగా వేసుకున్నాను. స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాను. దీంట్లోనైతే వేసేసుకున్నాను. చూసారు కదా ఇలాగా కలిపేసుకొని దీన్ని కొంచెం ఉడికించుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ అయితే ఎండు చేపలు, గుడ్లు కర్రీ అయితే చేసుకున్నాను. ముందుగా ఎండు చేపలు శుభ్రం క్లీన్ చేసేసుకొని ఎగ్స్ ఉడికేటప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలండి. చక్కగా ఉడుకుతాయి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఈ ఎండు చేపలు కొంచెం వేయించుకోవాలండి. అదే ఆయిల్లోనూ కొద్దిగా పసుపు, కారం వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ ఎగ్స్ కొంచెం లైట్గా వేయించుకోవాలండి. మా పాపకి అయితే వేయించినవి అయితే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు వేయించను, కానీ కొద్దిగా కలరు పసుపు ఆ కారం కలరు అంటుకుంటే బాగుంటుంది కలర్ అనేసి నేను కొద్దిగా లైట్గా వేయించాను. మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే తీసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. రాళ్ళుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి. త్వరగా వేగిపోతాయి. ఇదొక మంచి చిట్కా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే తీసి వేసుకున్నాను నేను. ఇవి వేగిన తర్వాత అవి 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని 3 ఇలాగా వేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా వేగినంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. ఎగ్స్ ఎండు చేపలు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను గ్రేవీకి. నేను ఫస్ట్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఈ కూర అయితే. ఎండు చేపలు, ఎగ్స్, ఈ కూర ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సూపర్గా బాగుంది కూర. ఇలా ట్రై చేయండి మీరు ఒక్కసారి. పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గ్లాస్ బెల్లం అయితే నేను తీసుకున్నానండి. 2 గ్లాసులు వాటర్ తీసుకొని తర్వాత గ్లాస్ పిండి అయితే తీసుకొని కలిపేసుకున్నానండి. ఆ బెల్లం వాటర్లో ఇవి ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇగో తాలికలు నేను చేస్తున్నాను చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతాయి. ఈ తాలికలు ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మరికొక గిన్నె తీసుకొని నేను 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఈ పాలుకి నేను 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత నేను నైటే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కొద్దిగా పొంగు వచ్చిన తర్వాత వేసుకోవాలండి. అలాగే నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని అందులో ఒక చిప్ప అయితే నేను కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తాయండి కొబ్బరి ముక్కలు ఈ పాల తాలికలకి. అలాగే ఉడికిన తర్వాత మనం చూడాలండి. ఇలా కట్ చేస్తే ఉడుకునట్లు అనమాట. అప్పుడు నేను ఇంకా కొంచెం పాల తాలికలు చేసిన కొద్దిగా పిండి అయితే వదిలేసాను కదండి. కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ లాగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఇది కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఇది ఉడికిపోయింది అన్న తర్వాత మనకు తెలిసిపోతుందండి, చిక్కగా అవుతుంది. ఆ తర్వాత నేనైతే ఇంకొక మనకు టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే నేను తీసుకొని ఇలాగ కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగిన తర్వాత పాల తాలికలు అయితే దించి పక్కన పెట్టేసిన తర్వాత ఈ బెల్లం అయితే ఇలా వేసేసుకోవాలండి. వేసి కలిపేసుకోవాలి. చూసారు కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పాల తాలికలు. హారతి కూడా అనొచ్చు, పాల తాలికలు కూడా అంటారు. ఇవి శుభకార్యాల్లో కానీ మీరు కూడా ట్రై చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.